నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మేలుని కలిగింపజేస్తాయి. సమయానికే మీరు చేసే పనులను ప్రారంభిస్తే ఖచ్చితంగా దాని నుండి మీరు విజయాలను అందుకుంటారు. మీరు తలపెట్టిన పనులలో సహచరుల యొక్క సహకారం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. ఆర్థిక పరంగా పురోగతి అనేది ఉంటుంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరి వారిని మీరు దూరం చేసుకోవద్దు. వ్యాపారంలో నూతన ఒప్పందాలు అనేవి చేస్తారు. లాభాల సూచన కనబడుతోంది. ధనాన్ని మీరు సద్వినియోగం చేస్తే అదృష్టం మీకు మరింత పెరుగుతుంది. స్థిరాస్తులు కూడా పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుంది. ముఖ్యంగా ఒక పనిని రేపటి రోజున మీరు పూర్తి చేసుకుంటారు. మీరు రేపటి రోజున ఏ వ్యవహారంలో అయినా కానీ శాంతంగా వ్యవహరించడం చాలా విజయాలను అందిస్తుంది. వ్యాపారపరంగా చూస్తే మీకు వ్యాపారాలలో లాభాలే అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. మీ మాటల ప్రవర్తన రెండింటిలోనూ సంయమనం అనేది వహించాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభానికి అవకాశం అనేది అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మీకు ఉండే అడ్డంకులను అధిగమించగలుగుతారు. అప్పులను మీరు ఎవ్వరికి కూడా డబ్బుగా ఇవ్వడం ఈరోజు అస్సలు చేయకూడదు. తర్వాతి రోజుకి పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడేందుకు వారి ద్వారా మీకు ఒక లబ్ధి చేకూరబోతూ ఉంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులు మీకు బాగా ప్రాధాన్యతను ఇస్తారు. ఇంటా బయట కూడా మీ మాటకు విలువ బాగా పెరుగుతుంది. వ్యాపారాలలోనూ లాభాలు సామాన్యంగానే ఉంటాయి. మీకు ఆదాయానికి లోటు అనేదే ఉండదు. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచన ఉండబోతూ ఉంది. ఆర్థిక వ్యవహారాలలో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్లు అందే అవకాశం కనిపిస్తూ ఉంది. 1, 2 వ్యక్తిగత సమస్యలు కూడా రేపటి రోజున పరిష్కరించుకుంటారు. ఈ వృషభ రాశి వ్యక్తులకు పనులలో విజయం చేకూరుతుంది. శుభకార్యాలలోనూ మీరు పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక విందు వినోదాది కార్యక్రమాలకు బాటలు వేస్తుంది. ఒక ప్రకటన మీకు రేపటి రోజున ఆకట్టుకుంటోంది. వ్యాపారాలు, ఉద్యోగాలకు ఉత్సాహంగా మీ పనులు ముందుకు సాగుతాయి. వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున అనుకూల శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజున మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించి అనుకూల శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పఠన చేయడం చాలా మంచిది. అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్ళి స్వామివారి ముందుట దీపాన్ని వెలిగించడం వలన మీ కోరికలు తీరతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.